అంత గొప్పది నా కోడలు అని చెప్పని అంటూ ఉంటే, ఈ గొడవ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది? నా కోడలు గొప్ప అంటే నా కోడలు గొప్ప అనుకుంటున్నారు అని అంటే, అవును కదా అత్తయ్య, నా కోడలు గొప్పే కదా, మీరే ఆలోచించి చెప్పండి. అసలు నా కోడలు నిజంగా ఆలోచించి జాగ్రత్త డిజైన్స్ వేసి డబ్బు సంపాదించి బ్యాంక్ వాళ్ళకి కట్టి ఒక్కరికి కూడా ఇంట్లో ఇబ్బంది కలగకుండా చూసి జాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చింది. అలా నడుపుకోకుండా ఏముందిలే నాకేం పోయింది, నాది నాకు జరిగితే చాలు అనుకుంటే ఏం చేసేవాళ్ళు అత్తయ్య అంటుంది అపర్ణ. ఇక అలా మొత్తం మీద అయితే ధాన్యలక్ష్మి, రుద్రాణి అందరూ కూడా కోడళ్ళ దాకా వచ్చి గొడవలు పట్టడం మొదలు పెడతారు. ఇక అప్పుడు ధాన్యలక్ష్మి క్లియర్గా అంటుంది, అప్పు గనక ధైర్యం చేసి వాడు ఎక్కడున్నాడో ఏంటో కనుక్కుని తీసుకురాకపోయి ఉంటే ఈ రోజు మనమందరం వెళ్ళి రోడ్డు మీద నుంచోవాల్సి వచ్చేది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం అని చెప్పని అంటే, అవును అదే నిజం, కాదని ఎవరన్నారు? మొత్తానికి అప్పుని కోడలుగా ఒప్పుకున్నావు కాబట్టి అప్పుని ఇంటికి తీసుకురా అంటుంది అపర్ణ. అక్క ఇప్పుడు ఆ గొడవ ఎందుకు అంటే, నిజమేరా ధాన్యలక్ష్మి, తను నీ కోడలను ఒప్పుకున్నావు కదా, మరి ఇంకా ప్రాబ్లం ఏంటి చెప్పు, తీసుకురా, వెళ్ళి అప్పుని ఇంటికి తీసుకురా. ఇంకా ఎన్నాళ్ళ వాళ్ళు బయట ఉంచుతావు? అయినా ఇదివరకు ఇట్లా తనేమి ప్యాంట్ షర్ట్లు వేసుకుని తిరిగే ఆడపిల్ల కాదు. ఈరోజు ఎస్ఐ, సిఐ, తను ఆ స్టేషన్కి సిఐ కాబట్టి తను ఆ ప్రాబ్లంని ఇంత ఈజీగా సాల్వ్ చేయగలిగింది. నువ్వు వెళ్ళి నీ కోడల్ని తీసుకురా అంటుంది అపర్ణ. నేను తీసుకురావాలనుకున్నా నా కొడుకు రాడు కదక్కా అని చెప్పని అనగానే, వాడికున్న ప్రాబ్లం ఏంటో కనుక్కో అని అంటే, ఇక ధాన్యలక్ష్మి వెంటనే కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది. కళ్యాణ్ వెంటనే మాట్లాడతాడు. మాట్లాడిన తర్వాత, ఇంటికి వచ్చేసేయండి కళ్యాణ్ అని చెప్పని అంటే, అమ్మ నువ్వు రమ్మన్నట్టుగా నేను వచ్చేయచ్చు, కానీ ఇక్కడ నా పరిస్థితి వేరు, నేను అనుకున్నది సాధించడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పని అంటూ ఉండగా కళ్యాణ్ ఫోన్ ఒకటే మోగుతూ ఉంటుంది. ఒక్క నిమిషం అమ్మా, ఎవరో కాల్ చేస్తున్నారు అని చెప్పి హోల్డ్లో పెట్టి కాల్ లిఫ్ట్ చేస్తాడు. అలా లిఫ్ట్ చేసినప్పుడు స్వైప్ అయిపోవడంతో, అంటే స్వాప్ అయిపోవడం వల్ల కాల్ రెండు కలిసిపోతాయి. ధాన్యలక్ష్మి వింటూ ఉంటుంది. సార్, కళ్యాణ్ గారు, మీ రైటర్ గారు మొన్న బాగా ట్రైనింగ్లోకి వచ్చిన పాట మీరే రాశారని చెప్పి పబ్లిక్గా అనౌన్స్ చేసేశారు. సో ఆ పాటకు వచ్చిన అవార్డు మీకే సొంతం, మీరు బెస్ట్ రైటర్గా ఎంపికయ్యారు అని చెప్పేసి చెప్పగానే, మా సార్ నా పేరు చెప్పారా అని అంటాడు. అవును సార్, మీ పేరుని చెప్పారు. టాలెంట్ ఎవరి దగ్గర ఉంటే వాళ్లే బయటికి రావాలి, ఒకరి చేసినటువంటి కష్టాన్ని మన పేరుతోటి మనం ముందుకు తీసుకెళ్లకూడదు అని చెప్పి ఆయనకు అనిపించిందట, అందుకే ఆయన మీ పేరునే చెప్పారు అని చెప్పి చెప్పగానే, ఇక వెంటనే కళ్యాణ్ చాలా సంతోషం, చాలా థ్యాంక్స్ అండి, అంటే బెస్ట్ రైటర్ అవార్డు తీసుకోవడానికి మీరు ఒక 2 daysలో ఆర్గనైజ్ చేయబోయే ఫంక్షన్కి రండి అని చెప్పి చెప్తారు. సరేనని చెప్పి కళ్యాణ్ ఉంటానండి ఫోన్ పెట్టేస్తాడు. ఇక ఆ ఫోన్ కట్ అవడంతో ధాన్యలక్ష్మి వెంటనే కాల్ చేస్తుంది. ఇంకేంట్రా, ఇంకేముంది చెప్పు, నువ్వు సాధించాల్సింది వచ్చేసింది, బెస్ట్ రైటర్ అవార్డు కూడా వచ్చేసింది, ఇంకేముంది చెప్పు అని చెప్పని అనగానే, ఇక కళ్యాణ్ ఏమీ మాట్లాడలేక అలా సైలెంట్గా ఉంటాడు. వస్తున్నాను, నేనే వచ్చి నిన్ను అప్పుని ఇంటికి తీసుకొస్తాను అని చెప్పేసేసి అనడంతో ఇక కళ్యాణ్ ఏమీ మాట్లాడలేకపోతాడు. ఈలోపు అప్పు ఆఫీస్ నుంచి రాగానే విషయం చెప్తాడు. అప్పు అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక ధాన్యలక్ష్మి సీతారామయ్య దగ్గరికి వెళ్ళి, మామయ్య గారు మీరే వెళ్ళి వాళ్ళని ఇంటికి తీసుకురండి, నేను ఇక్కడ హారతి అన్ని రెడీ చేసుకుంటాను, నా కొడుకు కోడల్ని పెద్దలుగా మీరు ఆశీర్వదించి ఇంట్లోకి పంపుదురుగాని అని చెప్పని అంటూ, ఇక శాంత మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయి, ఎన్ని పిండి వంటలు చేస్తావో అన్ని పిండి వంటలు చెయ్యి, నా కొడుకు కోడలు ఇంటికి వస్తున్నారు, ఈ ఇంటిని నిలబెట్టిన మా ఇంటి దేవత ఇంటికి వస్తోంది అంటూ ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే అపర్ణ ముద్దుగా అలా చూస్తూ ఉంటుంది. ఇక శాంత అయితే కావ్య మేడంని అడిగి అనగానే, ఇంకా అడగక్కర్లేదు, ఏది కావాలంటే అది వండుకోవచ్చు, ఏది కావాలంటే అది తినొచ్చు, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పని అంటుంది కావ్య కూడా. ఇక వెంటనే శాంతను కూర్చోబెట్టి ధాన్యలక్ష్మి వంటలు చేయించడం మొదలు పెడుతుంది. సీతారామయ్య, ఇందిరాదేవి ఇద్దరూ కలిసి బట్టలు కొనుక్కుని కళ్యాణ్ ఇంకా అప్పు దగ్గరికి వెళ్తారు. అలా వెళ్ళి కొత్త బట్టలు ఇచ్చి, ఈ బట్టలు కట్టుకుని ఇక్కడికి ఉన్నవన్నీ ఇక్కడే వదిలేసి మీరు వచ్చేసేయండి అని చెప్పని అంటే, అలాగే తాతయ్య గారు అంటుంది. అన్నీ వదిలేసిన అప్పు మాత్రం తనతో పాటు తను ఇప్పటి వరకు వేసుకున్న ప్యాంట్ షర్ట్ ఒక జత తీసుకొని వస్తుంది. దీన్ని నేను ఎప్పటికీ మర్చిపోను తాతయ్య గారు, ఎందుకంటే ఈ ప్యాంట్ షర్టే నన్ను ఈరోజు ఇలా సిఐగా నిలబెట్టింది అని చెప్పని అంటే, ఓకే అమ్మా పద అని చెప్పి ఇక సీతారామయ్య గారు ఇంటికి తీసుకొస్తారు. ఇందిరాదేవి సీతారామయ్య వస్తూ ఉండగా, గుమ్మంలోనే ఆగండి అంటూ ధాన్యలక్ష్మి చక్కగా హారతి పళ్ళం తీసుకొని వచ్చి కళ్యాణ్కి అప్పుకి హారతి ఇచ్చి లోపలికి తీసుకొస్తుంది.
అలా తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళంతా చాలా సంతోషంగా ఉంటే రుద్రానికి మాత్రం మనసు అస్సలు అంగీకరించదు. అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు, ఎంతలా ఈ ఇంటిని అందరూ కూడా కలిసి సంతోషంగా ఉంచాలి అని చెప్పి ప్రయత్నం మొదలు పెట్టేశారు. ఈ ఇల్లు సంతోషంగా ఉంటే నాకు జరగాల్సింది ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది. ఇలా అనుకుంటున్నటువంటి రుద్రాణి ఎప్పుడెప్పుడు ఇంట్లో గొడవలు పెడదామా అని చెప్పి చూస్తూ ఉంటుంది. కానీ తను ఎంత అనుకున్నా అక్కడ గొడవలు పడే పరిస్థితుల్లో ఎవరూ ఉండరు. స్వప్న కూడా వాళ్ళతో కలిసిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక రుద్రాణి అయితే ఇక రాహుల్ రుద్రాణి దగ్గరకు వచ్చి, మనం ఎన్ని ఎత్తులు వేసినా మనకి సపోర్ట్ చేయడానికి ఇప్పుడు అనామిక కూడా లేదు, కాబట్టి నువ్వు ఈ విషయాల గురించి ఏమి పట్టించుకోకు, వదిలేసాయి, జరిగేది జరగని, మనకి వాటా ఇచ్చిన రోజున తీసుకుందాం, లేకపోతే స్వప్నకిచ్చే వాటా మందే అవుతుంది, కాబట్టి నువ్వు కంగారు పడకు అంటూ ఉండగానే సీతారామయ్య ఆ ఆస్తి వాటా పేపర్లలో నుంచి, అమ్మ స్వప్న, నీకు రాసిన ఆస్తి నీదే, దీని మీద వచ్చే ఆ అద్దె అంతా నువ్వే తీసుకుంటున్నావు కదా, ఇప్పుడు సర్వ హక్కులు నీకు రాసేస్తున్నాను. ఎందుకంటే మేము అంటే ఈ కుటుంబ సభ్యులమి ఇంత కష్టంలో ఉన్నప్పుడు నువ్వు నీ బిడ్డ గురించి కూడా, ఆడపిల్లని కని కూడా ఆలోచించకుండా నీ దగ్గర ఉన్న చివరాఖరి బంగారపు బొట్టు వరకు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశావు, నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశావు, కాబట్టి నువ్వే నిజమైన కోడలివి, నీలాంటి కోడలు దొరకటం నిజంగా రుద్రాణి అదృష్టం, కాబట్టి ఈ ఆస్తి అంటే నీకని ఇచ్చిన ఆస్తిని నీకే రాసేస్తున్నాను అని చెప్పేసి సీతారామయ్య గారు ఆ కాగితాలు తీసి స్వప్నకిస్తారు. చాలా థ్యాంక్స్ తాతయ్య అని చెప్పని అంటూ స్వప్న అయితే వాటిని తీసుకెళ్లి లోపల పెట్టుకుంటుంది. ఇక అలా మొత్తం మీద అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ధాన్యలక్ష్మి రాహుల్ మాత్రం కుళ్ళుకుని చస్తూనే ఉంటారు. ఈలోపు కావ్య కళ్ళు తిరిగి పడిపోయేసరికి అందరూ ఏమైంది ఏమైంది అని చెప్పి దగ్గరకు వచ్చేసరికి కావ్య నెల తప్పిందనే విషయం తెలుస్తుంది. దాంతో ఇక ఇంకా సంతోషపడిపోతారు ఇంట్లో వాళ్ళంతా. ఇంకేముంది, అప్పు వచ్చిన వేళ విశేషం, కావ్య కూడా తల్లి కాబోతుంది, నా కోడలి పాదం చాలా మంచిది, నిజంగా ఎవ్వరూ గమనించలేదు కానీ అని ధాన్యలక్ష్మి మొదలు పెట్టేసరికి, అబ్బో ఇప్పుడు దాకా కోడలంటే ఇంతెత్తును లేచిందమ్మా ఈవిడ, ఇప్పుడు మాత్రం నా కోడలు చాలా మంచిది, నా కోడలు ఉండడం వల్లే ఇంత బాగా జరుగుతోంది, నా కోడల వల్లే ఈ ఇల్లు నిలబడింది అంటూ కోడలు కోడలు అని చెప్పి చెప్పడం మొదలుపెట్టింది అని అపర్ణ ధాన్యలక్ష్మిని ఏడిపిస్తుంది. ఉండక్క అంటూ ప్రకాశం దగ్గరికి వెళ్లి సంతోషంగా ఉన్నారా అని అడుగుతుంది. ఇలా ఉంటే సంతోషంగా ఉండక ఎలా ఉంటాను చెప్పు ధాన్యం, ఇలాగే ఉండవే ప్లీజ్ అని చెప్పని అంటాడు ప్రకాశం. అయితే చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందో. ఇలా జరిగి మొత్తానికి అందరూ హ్యాపీగా ఉంటే చాలా సంతోషం కాదు. రుద్రాణి పందాల్లో రుద్రాణి, ధాన్యలక్ష్మి పందాల్లో ధాన్యలక్ష్మి ఉంటే సీతారామయ్య గారు మళ్ళీ కథ మొదలుగా తీసుకురావాలి. చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.